నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. నేను సోనియా. హైదరాబాద్ పాలిటిక్స్ ఇప్పుడు కంప్లీట్ గా హిట్ ఎక్కిపోయాయి. టాలీవుడ్ స్టార్స్, బిజినెస్ టైకూన్స్ కు హోమ్ గా ఉండే హై ప్రొఫైల్ జూబ్లీ హిల్స్ అసెంబ్లీ స్థానం కోసం ఇప్పుడు బిగ్ ఫైట్ నడుస్తోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో వచ్చిన బై ఎలక్షన్ లో బీఆర్ఎస్ ఇప్పటికే సానుభూతి కార్డుతో క్లియర్ ప్లాన్ లో ఉంది. కానీ అధికార కాంగ్రెస్ పార్టీలో మాత్రం టీ కప్ లో తుఫాన్ మొదలైంది. ఒకరిద్దరు కాదు, ఏకంగా డజన్ కు పైగా బిగ్ లీడర్స్ ఒకే టికెట్ కోసం ఫైట్ చేస్తున్నారు. ఈ ఇంటర్నల్ ఫైటింగ్ లో కాంగ్రెస్ క్యాడర్ పరిస్థితి ఏంటి? హైకమాండ్ ఎవరికి గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది? ఈ క్రేజీ పాలిటిక్స్ డీటెయిల్స్ చూద్దాం ఇప్పుడు. జూబ్లీ హిల్స్ హై ప్రొఫైల్ సీట్. ఇక్కడ సిచ్యువేషన్ సీరియస్ గా మారింది. బీఆర్ఎస్ ఆల్రెడీ గోపీనాథ్ వైఫ్ మాగంటి సునీతను అభ్యర్థిగా అనౌన్స్ చేసి సింపతి వేవ్ పై కాన్సన్ట్రేట్ చేస్తోంది. అక్కడంతా క్లియర్. కానీ కాంగ్రెస్ ఆఫీస్ దగ్గర మాత్రం సీన్ రివర్స్. జూబ్లీ హిల్స్ టికెట్ కోసం స్టార్ అయిన ఇంటర్నల్ వార్ ఇప్పుడు ఏకంగా 10 మందికి పైగా లీడర్స్ ను రేస్ లోకి దింపింది. ఒక్కొక్కరు తమకు మించిన స్ట్రాంగ్ క్యాండిడేట్ లేరన్నట్లుగా క్యాంపెయిన్ చేస్తున్నారు. ఫ్లెక్సీలు, బ్యానర్లు, పబ్లిక్ మీటింగ్స్, సోషల్ మీడియాలో పోస్టులు అంతా హడావుడి. ఈ ఓవర్ డోస్ క్యాంపెయినింగ్ లో కాంగ్రెస్ క్యాడర్ ఫుల్ కన్ఫ్యూజన్ లో పడింది. ముందు అజారుద్దీన్, నవీన్ యాదవ్ పేర్లు మాత్రమే వినిపించాయి. కానీ పిక్చర్ మారింది. మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ కూడా ఎంట్రీ ఇచ్చారు. మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి, కంజర్ల విజయలక్ష్మి, ఇంకా మైనంపల్లి హనుమంతరావు కూడా పీక్ పొలిటికల్ ప్రెజర్ లో రేస్ లోకి దిగారు. అంతమంది ఒకే టికెట్ కోసం ఫైట్ చేస్తే పార్టీ డివైడ్ అవ్వదా? ఇదే ఇప్పుడు మెయిన్ డౌట్. అయినా కాంగ్రెస్ హైకమాండ్ ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఉంది. రీసెంట్ గా కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో విన్ అవ్వడం పార్టీలో న్యూ ఎనర్జీ తెచ్చింది. అదే మెమంటమ్ ను జూబ్లీ హిల్స్ లో కంటిన్యూ చేసి సిటీ పాలిటిక్స్ లో తమ డామినేషన్ ను ఎస్టాబ్లిష్ చేసుకోవాలని ప్లాన్ చేస్తోంది. బీఆర్ఎస్ సింపతి ఫ్యాక్టర్ ఉన్న కాంగ్రెస్ దీన్ని ప్రెస్టీజ్ ఇష్యూగా తీసుకుంది. మరి ఈ అంతర్గత పోటీని కాంగ్రెస్ ఎలా మేనేజ్ చేస్తుంది? ఫైనల్ గా టికెట్ ఎవరికి దక్కుతుంది? ఈ పొలిటికల్ సస్పెన్స్ కు తెరపడాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.